డబ్బు లేనోడు రౌడీజం చేసి వాళ్ళ మీదనే అదే సెక్స్ వర్కర్స్ ని రౌడీజం చేసి ఫ్రీగా వాళ్ళ దగ్గర పడుకునే వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. ఇవన్నీ బయటికి రావు. సెక్స్ వర్క్ చేస్తారు, ఏదో వాళ్ళు ఖాళీగా ఉండి సెక్స్ వర్క్ చేయరు. సెక్స్ వర్క్ చేసే వాళ్ళు చాలా మటుకు 70% ఆఫ్ సెక్స్ వర్కర్స్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. నువ్వు నమ్ముతావు నమ్మో, ఇదే హౌసింగ్ బోర్డ్ అని ఇంతమంది మాట్లాడుతున్నారు కదా. కొడుకు ఇంజనీరింగ్ చేస్తుండు. ఓ రోజు నేను, నువ్వేందమ్మా ఈడ నించున్నావు అంటే, బాబుకి ఫీజు కట్టాలమ్మా, చాలా ఎక్కువ కట్టాలి, పెద్ద కాలేజ్లో జాయిన్ చేసిన. ఆ కొడుకుకు తెలుసు వాళ్ళ అమ్మ హౌసింగ్ బోర్డ్ లో నించుంటదని, వాడే డ్రాప్ చేసి వాడే తీసుకుపోతాడు. వాడు ఏం చేయలేకపోతే చదువుకుంటుండు కాబట్టి, నేను చదువు మానేస్తా అంటే, లేదు నాన్న నీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకో నేనే మానేస్తా బేటా. ఆ బిడ్డని చదివించడం కోసం ఆ తల్లి అదే బాధ. నేను యాక్చువల్లీ ర్యాండమ్ గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళి కొంతమందితో మాట్లాడుతుంటే, నాకు ఆవిడ పేరు నేను చెప్పాను బాగోదు కాబట్టి చెప్తలేను, నాకు కంట్లో నీళ్ళు వచ్చి నేను 1000 రూపాయలు ఇచ్చొచ్చిన, అమ్మ వెళ్ళిపో 1000 రూపాయలు తీసుకొని అని. ఆమె ఆ రోజంతా రోజు 1 గంట నేను నించుంటమ్మా, నాకు ఒక 15,000 కావాలి ఈ వారంలో. అంటే దేనికమ్మా అంటే, ఆయనకు బుక్స్ కొనాలి మా బాబుకి. ఏం చదువుతుండు మీ బాబు అంటే, ఆ బాబు ID కార్డుతో సహా చూపించింది ఆ తల్లి. ఆ బిడ్డ చదువుకొని బాగుపడితే ఈ తల్లి పని చేస్తుందా? ఈ తల్లి ప్రేమ ఎక్కడన్నా కనిపిస్తుందా? వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు సెక్స్ వర్కర్స్ అనే కనిపిస్తుంది, తల్లి ప్రేమ కనిపిస్తుందా? కనిపించట్లే. మరి ఇదే పబ్బుల పొంటి చిన్న చిన్న బట్టలు వేసుకొని ముక్కు ముఖం తెలియని వాళ్ళతో పడుకుంటున్నారు కదా. మగవాళ్ళు అలానే ఉన్నారు, ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అది సెక్స్ వర్క్ కాదా? దాన్ని ఏమంటారు? పాష్ గా చేసేదైతేనేమో లివింగ్ రిలేషన్షిప్, రోడ్ల మీద చేసేదైతేనేమో గలీజా? కాదు కదా. ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ సెక్స్ వర్కర్స్ ఆర్ నాట్ బ్యాడ్, దే హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్లనే సెక్స్ వర్క్ చేస్తారు ఆడవాళ్ళు ఎవరైనా. అండ్ ట్రాన్స్ విమెన్స్కి వస్తే మాకు యాక్సెప్టెన్సీ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి మా వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తున్నారు. మగవాళ్ళు ఎందుకు సెక్స్ వర్క్ చేస్తున్నారు? చెప్పు, నువ్వు చెప్పు. నేను మగపిల్లోడు కాబట్టి ఎందుకు చేస్తారు చెప్పాలా? బండి కొనుక్కోవాలి, లగ్జరీ లైఫ్ కోసం సెక్స్. ఉద్యోగం చేయొచ్చుగా, రాళ్ళు కొడితే నీకు రాదా ఉద్యోగము? కప్పులు కడిగినా కూడా ఉద్యోగం వస్తుంది కదా. అయితే నువ్వేం చేసి సుఖానికి మరిగి ఇలాంటి పని చేస్తున్నావు. అందులో చాలా మంది ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. నేను అనను మగవాళ్ళు మాత్రమే చేస్తున్నారు అన్నాను. వీళ్ళకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక సైటు, ఎన్ని గంటలు చేయగలుగుతాడు, ఎన్ని గంటలు చేయగలిగి, ఇదంతా ఒక ప్రొఫార్మా ఉంటదంట. ఆ ప్రొఫార్మా చూసుకొని పిలుచుకుంటారంట వీళ్ళని కూడా. హై క్లాస్ సెక్స్ వర్క్ చేసే వాళ్ళు ఏమో మనుషులు, రోడ్డు మీద నిలబడే వాళ్ళు మనుషులు కదా. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవు అనేది నా కన్సెంట్. బట్ నేను ఒక మాట చెప్తున్నా, ఇది సీరియస్ గానే చెప్తున్నా. చాలా మంది సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి ట్రాన్స్ ఉమెన్స్ కానీ ఆడవాళ్ళకి కానీ నేను ఎప్పుడు గౌరవం ఎందుకు ఇస్తా అంటే, వాళ్ళ వల్ల మా అమ్మ చెల్లె రాత్రిపూట బయటికి పోయినా ఇంటికి సేఫ్గా వస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సిందే. కొంతమంది పెడతారు చేసేదేమో తప్పు పని, మళ్ళీ దాన్ని చాలా గొప్పగా ఈమె వర్ణిస్తుందని చెప్తారు. చేస్తే తెలుస్తుంది ఆ బాధ. అలాంటి వాళ్ళకి నా ఆన్సర్, చేస్తే తెలుస్తుంది ఆ బాధ, అంతే. ఓకే అక్క, చూస్తే అసలు ట్రాన్స్ గురించి మాట్లాడితే అసలు బుక్స్ హిస్టరీ నాన్న, హిస్టరీ చాలా పెద్ద హిస్టరీ ఇది. చదువు ఒప్పుకోలేదు, ఓటీటీలు వచ్చినాక ఆయనతో పోయింది. అంతకు ముందన్నా గూగుల్ చేసి అవి తెలుసుకునేది. ఇప్పుడు ఓటీటీలో ఒక సినిమా ఆన్ చేసుకొని కిచెన్ లో పని చేసుకోవడానికి అంటే తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన మనుషులో తగ్గిపోయింది. తాత్కాలికమైనటువంటి లైఫ్స్ కి హ్యూమన్ అలవాటు పడిపోయిండు అంతే. కానీ ట్రాన్స్ పుట్టినప్పటి నుంచి వెలవేసిపడము, ఇట్లా అంటే సపరేట్ గా కూర్చోవడము, అంటే ఒంటరిగానే ఉండడం, చనిపోయినప్పుడు కూడా ఎవరు చూడకూడదు, ఆ జర్నీ లాస్ట్ జర్నీ కూడా ఎవరు చూడకూడదు జరగదు. అసలు ఏం పాపం చేస్తారు? అసలు ఎందుకు ఈ అసలు జీవితమే లేదయ్యా ట్రాన్స్ విమెన్స్ కి. ఏంది మా జీవితం అంటే? ఏం లేదు. నీకు పిల్లలు, భార్య, అమ్మ, నాన్న, నువ్వు ఒక పెదనాన్న, బాబాయివి, తాతవి కూడా అవుతావు. మేము ఏమైతాం? హిజ్రాలుగానే ఉండిపోయినాం. ఏం లేదు వెనకకు తిరిగి చూసుకుంటే. అసలు మమ్మల్ని ఇట్లా చేసింది ఎవరు? ఈ సొసైటీయే కదా. మేమేమన్నా వేరే గ్రహం నుంచి ఊడిపడ్డామా? ఏలియన్స్ లాగా కాదు. మేము అమ్మ నాన్నకే పుట్టినాం. మాకున్న ప్రాబ్లం వల్ల, మాకున్న మెడికల్ ప్రాబ్లం వల్ల, మాకున్న హార్మోనల్ ప్రాబ్లం వల్ల మేము ఆడపిల్లలమైనాం తప్ప వేరే ఏ ఉద్దేశంతో కానప్పుడు ఈ సొసైటీ ఎందుకు మమ్మల్ని ఇంత బాధ పెడుతుంది? మా పేరు మీరే డిసైడ్ చేస్తారు, మేము ఏం చేయాలనో మీరే డిసైడ్ చేస్తారు, మేము ఎట్లా బతకాలనో కూడా మీరే డిసైడ్ చేస్తారు. లాస్ట్కి ఇక డెసిజన్ అనేది మా లైఫ్లో ఏం లేదు. అటు నది పోయి సముద్రంలో కలిసినట్టు మేము పెరిగి పెద్దయి ఇంత కష్టపడి మేము 7 నుంచి అయితే వచ్చినామో మళ్ళీ ఆ బొందలకు పోయేంత వరకు ఇట్లనే ఉంటాం. చేంజ్ అనేదే లేదు, మార్పు అనేదే లేదు.
మార్పు అనేది ఎవరు తీసుకురావాలి? ఎంతసేపు మీరు మారండి మీరు మారండి మీరు మారండి అని మమ్మల్ని అంటారు తప్ప మీరు ఎంతవరకు మారి మీ పిల్లలు ఇలా మారితే మిమ్మల్ని చదివిస్తున్నారు? ఎల్లగొట్టడమే ఫస్ట్. అవునా? సొసైటీలో పోగానే నా పేరు అసలు నేను మర్చిపోతా. ఒరే కొజ్జా, చెక్క, 0.5, మీట చావల్, గూడ్, తేడా, మాడా, జాడి, ఈ మధ్య నిబ్బా, నిబ్బి, గుండు సూది, ఇలాంటి పేర్లే మీరు మమ్మల్ని పెట్టి పిలిచిరు తప్ప నీ పేరేంటి అని అడిగే ఇంగితం లేకుండా పోయిందా సొసైటీలో? మరి ఇంత దారుణంగా బతుకుతున్నారా? ఇవన్నీ మాట్లాడితే మళ్ళీ ట్రోల్స్, ఒక వింత ట్రోల్స్ చేస్తారు. ఆ ట్రోల్ చేయడం వల్ల మీకేమొస్తుందో నాకు అర్థమే కాదు. ఆల్రెడీ మేము పుట్టడం మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మేము చచ్చేంత వరకు మాకు ఎవరన్నా ఉన్నారా? మా కమ్యూనిటీయే మా మీద పడి ఏడుస్తుంది తప్ప మా తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు చనిపోయారంటే ఎవరు రారు. మేము ఎప్పుడో చనిపోయింది అనుకున్నాం, మీరు సావుని తీసుకురాకండి అని మేము ఒక తల్లిదండ్రులకు పుట్టినాము. మేము వద్దు అనుకుంటే మా జీవితం బాగుండేదే కదా. మీరు మమ్మల్ని కొంచెం యాక్సెప్ట్ చేస్తే బాగుండేది కదా. కొజ్జా అన్న పేరు మీరే ఇస్తారు, చెక్క అన్న పేరు మీరే ఇచ్చిర్రు, అన్ని మీరే ఇచ్చిర్రు. మొగోళ్ళతో వండుకోవడము మీరే. చిన్నప్పుడు మా మీద ఎన్ని అసాల్ట్లు జరిగాయి, ఎంతమంది మగపిల్లలు మా మీద పడి మమ్మల్ని మొలెస్ట్ చేసేటోళ్ళు మీకు తెలుసా? ఇప్పుడు మొలెస్టేషన్ అని చెప్పగలుగుతున్నాం, అప్పుడు చెప్పుకోలేకపోయినాం. ఎవడు పడితే వాడు మీద పడి, ఎవడు పడితే వాడు గిచ్చి, ఎవడు పడితే వాడు ఎడబడితే అక్కడ చెయ్యేసి, వాడికి నచ్చినట్టు చేసి, ట్యూషన్ టీచర్ దగ్గర నుంచి 10th క్లాస్ టీచర్స్ వరకు ఎంత మంది మీద నుంచి మేము పోయి ఉంటాం. అర్ధరాత్రి షాప్ కాడికి పోతే వాడు విసుకుతాడు, గుడ్లు తీసుకురావడానికి పోతే ఇంకొకడు ముట్టుకుంటాడు, క్రికెట్ ఆడుకోవడానికి పోతే ఒకడు, చెరువులో ఈ స్విమ్మింగ్ చేయడానికి పోతే ఒకడు, షాప్లు ఆడుకోవడానికి పోతే ఒకడు గుంజుతాడు. ప్రతి ఒక్కడు మాతో పడుకోవాలనే చూస్తాడు తప్ప మాకు లైఫ్ ఇవ్వాలని చూసినోడే లేడు మేము పెరిగిన కాడ నుంచి. అంటే ఆడవాళ్ల మీద ఉన్నటువంటి గ్రజ్ని ఆడవాళ్ల మీద చేయబెడితే ఊకోరు, కొడతారు కాబట్టి ఇటు గాని మా వాళ్ళ మీద ఎన్నో జరిగినాయి ఇవన్నీ. సొంత మేనమామలు హెరాస్ చేసిన వాళ్ళు ఉన్నారు, బాబాయిలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేసిర్రు? నేను పుట్టడం కొంచెం డిఫరెంట్ గా పుట్టిన కాబట్టి నన్ను ఇంకొక మగవాడు నన్ను కోరుకుంటుండు తప్ప మగవాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు కదా. సో ఇవన్నీ జరిగినాయి. అసలు నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనేది. మేము ఎక్కడ స్టార్ట్ అయినాం, అసలు మా లైఫ్ ఏంటి, ఏం చేస్తే మేము ఇంకా మారుతాము అనేది, సొసైటీ ఏం చేస్తే నెక్స్ట్ జనరేషన్ మారుతాయి అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే రేవంత్ అన్న ఇప్పుడు 73 మంది ఉద్యోగాలు చేస్తున్నారు, అందులో 43 మంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ గా చేస్తున్నారు అండ్ 18 మంది సెక్యూరిటీ గార్డ్స్ గా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఈ 68 మంది మారారు. వచ్చే జనరేషన్ మారుతుంది కానీ పాత వాళ్ళు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు చేయలేరు. వాళ్ళు ఇదే చేసుకుంటూ బతకాలి. అట్లీస్ట్ వీళ్ళకి కూడా ఒక రిజర్వేషన్ ఇచ్చి, వీళ్ళకి కూడా ఏదైనా పెన్షన్స్ ఇచ్చి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డ్స్ ఇవి ఇస్తే బాగుంటది. బట్ నేను నిజంగా చెప్తున్నా కదా, నేను బ్రతకుండంగా ప్రభుత్వం హిజ్రా కమ్యూనిటీ కోసం పనిచేస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఫస్ట్ రేవంత్ అన్న అడిగింది, అన్న వీ వాంట్ ఇండిపెండెన్స్ అడిగిన. అన్న చేరెక్కిన రోజు, సీఎం గా అన్న చార్జ్ తీసుకున్న రోజే నేను అన్నను కలవడం జరిగింది. మాకు ఇండిపెండెన్స్ కావాలంటే ఈ రకంగా అన్న మాకు ఇండిపెండెన్స్ ఇచ్చిండు. ఆ విషయంలో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు. దానికోసం మమ్మల్ని పిలిచి మాట్లాడి, సీతక్క గారు మాట్లాడి, అండ్ మా విమెన్ అండ్ చైల్డ్ మినిస్టర్ IAS ఆఫీసర్ గారు మాట్లాడి, వీళ్ళందరూ మాట్లాడి మాకు ఉద్యోగాలు ఇస్తుంటే, చదువుకున్న వాళ్ళకి ఇస్తారు, చదువు లేని వాళ్ళకి ఏం చేస్తారు, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ గురించి కూడా ప్రత్యామ్నాయం ఉండాలి అని చెప్పి. బట్ నేను మళ్ళీ చెప్తున్నా కదా, మన కంట్రీలో, ఇండియాలో ఇంతమంది ఎంప్లాయీస్ ని గవర్నమెంట్ హైర్ చేసినటువంటి క్రెడిట్ ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ కే దక్కింది. అది ఓన్లీ తెలంగాణలోనే, ఎక్కడ లేదు. అది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది చెప్పుకోవడానికి. అరే మేము దీనికోసం పనిచేస్తున్నామా. CV ఆనంద్ సార్ మాట్లాడేటప్పుడు అసలు ఆయన ముఖంలో ఒక కళ, 6 నెలలు సక్సెస్ఫుల్ గా చేస్తే ఇంకా 200 మందిని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు ఆయన సంతోషం ఆయన ముఖంలో కనబడ్డది ఆ రోజు తెలుసా. సెక్రటేరియట్ లో మేము కూర్చున్నప్పుడు దట్ ఈస్ వాట్. అంటే మీరు అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. మాకు అవకాశాలు రావాలి అంటే తల్లిదండ్రులతో ఉండి మేము చదువుకోగలగాలి, తల్లిదండ్రులే మమ్మల్ని చదివించాలి. అప్పుడైతే ఈ బెగ్గింగ్ మాఫియాలో కానీ, సెక్స్ వర్క్ మాఫియాస్ ఏవైతే నడుస్తున్నాయో దీంట్లో లేకుండా మేము ప్రశాంతంగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. ఇది మేము ప్రూవ్ చేసుకున్నాం కదా. దట్ ఈస్ వాట్. అట్లా. బట్ నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే అది అవుతుంది తెలంగాణలో, ఇంకా కావాలి. ఇంకా చాలా మంది ఉన్నారు, అవుతుంది కన్ఫర్మ్. కొంచెం టైం పడుతుంది. నేను అందుకే ఏమనుకుంటున్నా తెలుసా, వీళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉన్నన్ని రోజులు ఉండాలి,
అధికారంలోని మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళందరం మేము కోరుకుంటాం ఎప్పుడు. ఎందుకంటే ఒక సీఎం మా గురించి మాట్లాడడము, సీఎం మాతో కూర్చొని మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడము, December 3rd రోజు ఇచ్చారు సార్ అపాయింట్మెంట్ లెటర్. ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. తీసుకునేటప్పుడు కూడా ఏమన్నా సీఎం గారు తీసుకోమన్నారని తీసుకుంటున్నాం, మీరు ఎట్లా చేస్తారో ఏమో అన్నారు తెలుసా సివి ఆనంద్ గారు ఆ రోజు మీటింగ్ లో. నాకు భయం అవుతుంది యూనిఫామ్ వేసుకొని ఏం చేస్తారు అని. బట్ ఆ కమ్యూనిటీ ప్రూవ్డ్ దట్ ఈస్ వాట్ కదా. ఇంకా ఆపర్చునిటీస్ రావాలి. ఇంక ఇప్పుడు సజ్జనార్ సార్ వచ్చారు, ఆయన ఆల్రెడీ కమ్యూనిటీతో చాలా ఫేవర్ గా ఉంటారు. సో వీ నీడ్ మోర్ ఆపర్చునిటీస్ టు వర్క్. షూర్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీతోని. అండ్ చాలా రోజుల తర్వాత మనం ఈ పాడ్కాస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మంచి ఆపర్చునిటీస్ రావాలి లైఫ్ లో. అందరు ప్రతి ఒక్క ట్రాన్స్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.